మీడియా మిత్రులకు అధికారులకు అందరికీ నమస్కారం అన్న. మా సమస్య ఏంటంటే కిల్లా రోడ్లో ఉన్న సెంట్ మేరీస్ అపోజిట్లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల స్థలం గురించి అన్న. ఆ స్థలము గతం మాదే, మా సంఘంకు విజయ్ కిసాన్ మునూర్ కాప్ సంఘానికి చెందింది. అయితే గతంలో చిన్నపిల్లలు ఈ గాజుపేట నుంచి దారుగల్లి పోవడానికి ఇబ్బంది అవుతుందని మా సంఘ పెద్దలు ఏం చేశారంటే రోడ్డుకున్న 300 గజాల జాగాలో ఒక 150 గజాలు వాళ్ళకు వెనక సైడ్ ఇచ్చి ముందర మేము దుకాణ సముదాయం కట్టుకుంటామని చెప్పి వాళ్ళకి ఇచ్చారు, భవిష్యత్తులో కట్టుకుంటామని. అయితే అప్పుడు ఇచ్చిన నుంచి సంఘంలో డబ్బులు లేనందున మేము దానికి నిర్మాణం చేపట్టలేదు. అయితే గత సంవత్సరం జూన్లో మరియు డిసెంబర్లో, మొన్న ఫిబ్రవరిలో కూడా డిఓ గారికి అన్ని విన్నపాలు చెప్పినాం. మేము ఇట్లా చేస్తున్నాం సార్ అని చెప్పి లెటర్లు ఇచ్చినాం. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. రాకపోయేసరికల్లా వాళ్ళు సమ్మతించినేమో అని చెప్పి 29 ఫిబ్రవరిలో మేము ముహూర్తం పెడుతుంటే స్కూల్ సిబ్బంది అందరు కలిపి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారన్న. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగితే మేము దస్తావేజులు అన్నీ చూపించినాం. మా దగ్గర ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అవన్నీ చూపిస్తే మీదంతా డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి భయ్, మీరు పోయి డిఓ దగ్గర పర్మిషన్ తీసుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ మేము డిఓ గారికి సమాచార హక్కు చట్టం కింద ఒక అప్లికేషన్ ఇచ్చాం. సార్ దీనికి సంబంధించిన మాకు సమాచారం రావాలి. దానికి కూడా ఎలాంటి స్పందన రాలేదు. అది మార్చిలో ఇచ్చినామన్నా, ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదు. రాకపోయే సకల ప్రజావాణిలన్నా మాకు న్యాయం జరుగుతుందేమని, ఈ 550 కుటుంబాల సంబంధించిన స్థలానికి న్యాయం జరుగుతుందేమని మేము ప్రజావాణిలో అప్లికేషన్ పెట్టుకోవడానికి వచ్చినామని. దయచేసి ఇది కొంచెం మీరు మా మీద శ్రద్ధ ఉంచి మాకు అధికారులు మా యందు దయతలిచి 550 మంది సంబంధించిన స్థలానికి ఈ భవన నిర్మాణం కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని, అనుమతి కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను. పోయిన సోమవారం ప్రజావాణికి రావడం జరిగింది. మన రైతు మహోత్సవం సందర్భంగా ఆ రోజు ప్రజావాణిని మళ్ళీ మండే వరకు పెండింగ్ పెట్టారు. ఈ మండే రోజు రావడం జరిగింది. ఈరోజు అనగా 28వ తారీఖు రావడం జరిగింది. అయితే నేను ప్రఫారం పెట్టేది ఏంటంటే, మద్దెపల్లి గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కొరకు మనం పోయిన గత ప్రభుత్వ హయాం నిర్వహించినటువంటి స్థలాన్ని వాళ్ళు భూ కబ్జా చేసి ఇప్పుడు ఒక 2 సంవత్సరాలకు లీజుకి ఇచ్చిన గ్రామ పంచాయతీ మీద, కారోబార్ మీద, ప్లస్ మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీ మీద తిరగబడి వాళ్ళు చంపుతానని బెదిరించి పాపం వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక నేను పోయి ఏం జరిగింది పోయి అని అడగగా నాపై ఒక 15 మంది వ్యక్తులతో నాపై దాడి చేయడం జరిగింది. అట్టి విషయాన్ని నేను డిసెంబర్ నెల 2023 సంవత్సరంలో అప్పుడు మన ఎస్ఐ గారు అయినటువంటి రాజిరెడ్డి సార్ గారికి నేను సంప్రదించడం జరిగింది. అయితే అక్కడ నాకు న్యాయం జరగక నేను కమిషనర్ సార్ మరియు జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణి నిమిత్తము దరఖాస్తు చేశాను. డిసెంబర్ నెలలో 2023 సంవత్సరంలో చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అతను ఖాళీ చేయమని అనగా మనం సర్పంచ్ గారు కూడా అనగా నేను చెయ్యను పో అని చెప్పేసి మా ఊరు పెద్ద మనుషులు కుమ్మక్కై నాకు 50,000 రూపాయలు జరిమానా విధించడం అయినది. గ్రామ పెద్దలు కలిసి అందరితో కుమ్మక్కై విధించడం జరిగింది. సరే పోనీ మేము ఒకటే ఫ్యామిలీ, మా మైనార్టీ ఒకటే ఫ్యామిలీ ఉండడం వల్ల మేము గ్రామ పూజారులం, మన దర్గాలకు కానీ కోళ్ళు కానీ మేకలు కానీ కోసుకుంటే మాకు 2 శాటాల వడ్లు మాత్రమే వాళ్ళు పెట్టి మనం ఆదరిస్తున్నారు ఊరు. మేము గత 45 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. మద్దెపల్లి అనే గ్రామంలో 45 సంవత్సరాలుగా నివసిస్తున్నాం. ఆ గ్రామానికి వచ్చినందుకు మనం ఎందుకు ఇది చేయాలని చెప్పి 2 సంవత్సరాల అగ్రిమెంట్ అక్కడ రాసుకున్నారు. అయినా ఇప్పటికి కూడా అక్కడ అక్రమ కట్టడాన్ని ఒక కొట్టు నిర్మించి ఖాళీ చేయమని అడిగితే నేను చంపేస్తాను, నాకు రోడ్డు మీద కలిసినప్పుడు నన్ను బెదిరిస్తున్నాడు. ఇటు విషయాన్ని నేను మన కమిషనర్ గారికి కూడా తెలియజేశాను. మొన్న అక్కడ రైతు మహోత్సవ సభలో కమిషనర్ గారు మండే రోజు వచ్చేసి ఏమంటే ప్రజావాణిలో ఫిర్యాదు చేయండి అని చెప్పేసి వారు కూడా నాకు మంచి సలహా ఇవ్వడం జరిగింది. ఇటు విషయాన్ని నేను మన K6 ద్వారా మీకు తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న అక్రమ కట్టడాన్ని కూల్చివేసి మా ఊరికి, మా గ్రామానికి అంటే మద్దెపల్లి గ్రామానికి ఛత్రపతి మహారాజు గారి విగ్రహాన్ని మన గత కేసీఆర్ హయాం ప్రభుత్వంలో శాంక్షన్ అయిన భూమి మరియు ఛత్రపతి మహారాజ్ శాంక్షన్ అయిన ఆ భూమిని దానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మరియు బీజేపీ గవర్నమెంట్ ద్వారా ఛత్రపతి శివాజీ మహారాజ్ బొమ్మని ఆవిష్కరించాలని నా యొక్క గ్రామ తరఫున నా యొక్క మనవి. నేను ఒక సామాజిక సేవకుడిని. ఏ జాబ్ వచ్చినా నేను అద్దనుకొని నేను సామాజిక న్యాయం చేయడంలో మా ఊరికి నేను ముందుంటానని K6 సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. చిత్తలూరు నేను గల్ఫ్ వెళ్ళాను. గత 10 నెలల క్రితం గల్ఫ్ వెళ్ళాను.
నా సొంత భూమిలో 268 సర్వే నంబర్ మా భూమిలో షకీల్ అహ్మద్ సుల్తానా అని ఆయన కబ్జా చేసిండు. నేను వచ్చి ఇట్లా ఎందుకు నువ్వు మట్టి పోసినావు, ఎందుకు అది చేసినావు అంటే నీ భార్యని అడుగు అంటుండు. నా భార్య ఇంటి దగ్గర లేదు. సామాన్లు మొత్తం తీసుకొని చదువుకొని వెళ్ళిపోయింది. ఎక్కడ వెళ్ళిపోయిందో తెలియదు మా భార్య. అయితే ఇప్పుడు వాళ్ళే చేసారు, మట్టి ఎందుకు పోతున్నారు నేనంటే నీ మీద పెట్రోల్ పోసి అగ్గిపెట్టి నేను ఇక్కడనే బొందబెట్టేస్తాం, పెట్రోల్ పోసి చేస్తామని ఒక 10 మంది వచ్చారు. ఉప్పాల హనుమాన్లు గడ్డం చిన్నారెడ్డి, గోలలింగన్న, और బాలకృష్ణ, और రఘు, और లోక్కడి లింబాద్రి, और దండువల నవీన్. ఇలా మా ఊరు సపోర్ట్ వల్ల ఆయన రైస్ మిల్ వేస్తా అని, అక్కడ నా రైస్ మిల్ ఉన్నది, నా పొలంకు ఆపోజిట్లో రైస్ మిల్ ఉన్నది, నా జాగాల రైస్ మిల్ వేస్తా అని చెప్పి ఆయన కబ్జా చేసి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. నా భార్యకు ప్లస్ ఆయన షకీల్ అహ్మద్ సుల్తానాకు వాళ్ళందరూ కలిసి సపోర్ట్ చేస్తున్నారు. సార్ నాకు నేను మొన్న 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖున నేను గల్ఫ్ నుంచి వచ్చే వరకల్లా ఇంటికాడ మా భార్య ఇంటికాడ లేదు. సామాన్లు మొత్తం నేను చదువుకొని మొత్తం ఆల్మోస్ట్ ఆధార్ కార్డు బిదర్ కార్డు ఏమీ లేకుండా, ఒక గిలాస కూడా లేకుండా చదువుకొని వెళ్ళిపోయింది ఆమె. మా భార్య కూడా ఫోన్ చేస్తే వస్తలేదు. నాకు వాళ్ళని అడిగితే షకీల్ అహ్మద్ వీళ్ళు నిజామాబాద్కి వెళ్ళి అడిగితే నాకేం తెలియదు, మీ భార్యని అడుగు అని ఆయన అంటుండు. వీళ్ళందరూ కుంభక్కాయి నా భూమిని మొత్తం ఆక్రమించేసారు. పెట్రోల్ పోసి అగ్గి పెడతామని మొన్న రీసెంట్లీ 3 రోజుల కింద కూడా చెప్పారు. మేము సార్ కూడా చెప్పినాం, కంప్లైంట్ ఇచ్చినాము. 2 సార్లు కంప్లైంట్ ఇస్తే కూడా సార్ కూడా పట్టించుకుంటలేడు. నాకు దయచేసి నా భూమి నాకు చేయాలని చెప్పి, నా భూమి నాకు ఇప్పించాలని చెప్పి కోరుతున్నాను K6 ద్వారా. ఆర్పీల జిల్లా అధ్యక్షురాలిని, రాష్ట్ర ఉపాధ్యక్షురాలిని. ఈరోజు ఒక మెమరాండం ఇవ్వడానికి ఏసీ సార్ దగ్గరికి వచ్చాము. ఈరోజు మా ఆర్పీల సమస్యలపైన మెమరాండం ఇచ్చాము. దానికి మేము ఏమంటున్నామంటే, మాకు అప్పచెప్పే ప్రతి ఒక్క ప్రభుత్వ సర్వేలు మున్సిపల్ నుంచి అప్పచెప్పే వాటికి ఏ రిసోర్స్ పర్సన్స్కి అయితే అప్పచెప్తారో వారికి ఖచ్చితంగా ప్రొసీడింగ్ లెటర్ ఇస్తేనే ప్రతి ఒక్క సర్వే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వ పనులు చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాము. కానీ మాకు ప్రొసీడింగ్ కాపీలు ఇవ్వట్లేదు. ఇంతకుముందు చేసిన కంటి వెలుగు కావచ్చు, ప్రజాపాలన కావచ్చు, అలాగే కుటుంబ సమగ్ర సర్వే కావచ్చు, ప్రతి ఒక్క దానికి వచ్చిన సర్వేల అమౌంట్ ఇంతవరకు మాకు రాలేదు. సర్వేల డబ్బులు రాలేదు అనేసి మా మున్సిపల్ టీపీఆర్ఓ రమేష్ సార్ గారి దగ్గరికి వెళ్తే, మీ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉంది మీరు వర్క్ చేసినట్టుగా, మీకేమైనా ప్రొసీడింగ్ కాపీ ఇచ్చారా అని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేశారు. అందుకని మేము సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇచ్చే ప్రతి ఒక్క వర్క్కి మాకు ప్రొసీడింగ్ కాపీ ఇవ్వాలి, అలా ఇస్తేనే వర్క్ చేస్తామని చెప్పాము. మాకు మా ఆఫీస్లో టీపీఆర్ఓ గారితో చాలా సమస్యలు ఉన్నాయి. లేడీస్ అని కూడా చూడకుండా మీరు సర్వేలు చేయకపోతే మీ సంగతి ఉంది, మీకు శాలరీ ఎట్లా వస్తుందో చూస్తాము, మీకు 2 డైరీస్ పెట్టాము, మీరు ఆర్పీలుగా కొనసాగారు, పీకి పాడేస్తాము, ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని నానా రకాలుగా మమ్మల్ని వేధిస్తున్నారు. దయచేసి మాకు ఒక దారి చూపించండి అనేసి, మా సమస్యలను తొందరగా సాల్వ్ చేయాలనేసి ఏసీ సార్ గారికి విన్నవించాము. దానికి ఆయన సానుకూలంగా స్పందించారు. తొందరలోనే మాకు ప్రతి ఒక్క వర్క్కి ప్రొసీడింగ్ ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. రామగౌడ్, మాది తిరుమలపల్లి గ్రామం, ఇందరవాయి మండలం. నాకు కుల బహిష్కరణ చేశారు. గత 8 సంవత్సరాల నుంచి చెట్లు గీసుకుంటే నాకు కుల బహిష్కరణ చేశారు. నా కొడుకు పెళ్లికి రావద్దని చెప్పేసి ఇంకా వాట్సాప్లో పెట్టుకున్నారు. ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కు 3 సార్లు వచ్చిన ప్రయోజనం లేదు. మాకు సంఘంలో వాటా సంవత్సరంకు 10 లక్షలకు కల్మంలో అమ్ముకుంటున్నారు. అది మాకు ఇవ్వడం లేదు. ఇట్లా 8 సంవత్సరాల నుంచి నాకు ఇస్తలేదు. కులం బొట్టు పెడతలేరు, శుభకార్యాలకు కూరపాలు వేస్తలేరు, నాతో ఎవరు మాట్లాడతలేరు.
మా గోడ పుంటి మేము బోరేసుకున్నాం. ఈడేసి పెద్ద మనుషులు ఆ బోర్ను పీకేసి బోర్డు పక్కలకి కింద పడేసిన తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కూడా పట్టించుకుంటలేదు. ఇంకా అదే గురించి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. మాకు బైకట్టు చేసారు. అన్ని దుకాణాల సామాన్ ఇచ్చుడు, మిషన్లు, డాక్టర్లు వేరే ఊళ్ళకి వెళ్ళి తెచ్చుకుంటాము. అవి టైం ఉన్నప్పుడు అత్తున్నాయి, వాళ్ళకి అవసరం లేకపోతే అత్తలేవు. ఎంతో బాధపడి పొలాలు గోగిరిపోయినాక అన్నీ కింద పోయినాక పోసుకుంటున్నాం. మేము ఇదే అందుగురించి మేము ఆ కలెక్టర్ గారికి సహకరించమని వచ్చినాము. దుకాణంలో సామాన్ ఇస్తలేరు, కొబ్బరి దుకాణాలు ఇస్తలేరు. ప్రతిది మాట బంద్ చేసుకున్నారు. బైకట్ చేసి ఊరోళ్ళంతా ఒక్కళ్ళు కూడా మాట్లాడతలేరు. మరి అందుకే మేము ఇంత బాధపడుతున్నాం. ఎన్ని కుటుంబాలను బహిష్కరించారు? 6 కుటుంబాలని బహిష్కరించారు. ఎందుకోసం? ఎందుకంటే బోరు విషయం సంఘం దగ్గర ఒక రిగ్గేషన్ రజకుల సంఘం దగ్గర ఆ రిగ్గేషన్ దానికి మీరు ఎందుకు వేసారు? మాదంటే మీది కాదు. మా గోడపడి మేము ఎప్పుడో 3 గదాలు వేసుకున్నాం. దారి కూడా వేయలేదు. దారి గురించి మేము వాళ్ళు వీకేసారు. దారి గురించి మేము కేసు పెట్టినాం బహిష్కరించారు. వాళ్ళు మేము కేసు పెట్టాం. దారి గురించి మేము. ఏం పేరు నీ పేరు? నా పేరు ముత్యన్న. నా పేరు ముత్తన్న. నా పేరు ముత్తన్న, కొండూరు పెద్ద ముత్తన్న. మేము రజకులం. దేగామ గ్రామం, మాది ఆర్మూరు మండలం. మేము మా రజక సంఘం ఉంది. మా 22 మంది సంఘం ఉంది. దాంట్లో తాగడానికి ఇట్లా నీళ్లు లేకపోతే 2 పొక్కలు వేసినాం. లోపల 2 పొక్కలు అయితే 2 మోటార్ పొక్కలు పోయినాయి. మళ్ళీ ఇంకోటి బయట వేసుకుందామని మా కాంపౌండ్ వాళ్ళు బంద్ వేసుకుందాం. ఒక పొక్క దానికి నీళ్ళు పడ్డాయి. అందరు 22 మంది కలిసి బోర్డు వేసుకున్నాం. పొక్క వేసుకుంటే దాంట్లో నీళ్ళు పడితే అందరు 22 మంది కలిసి మోటార్ కొనుక్కొచ్చిన మనిషికి పైసలు తల 8 పైసలు వేసి మోటార్ కొనుక్కొచ్చి దించినాం. చేసినాం. నెల అయిన తర్వాత వేడిసి వాళ్ళు వచ్చి పీకేసినారు. మోటార్ పీకి వైర్ పీకేసి అన్ని పీకేసి బయట పడితే మేము ఎక్కడ పోలేం అని మేము పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తే అందరు వచ్చిన ఆర్ఐ అందరూ ఎంఆర్ఓ అందరూ చూసినారు. అవన్నీ బోర్డు చూసి చేసి సెక్రటరీ అందరూ చూసిన తర్వాతనే కేసు బుక్ చేసింది. వాళ్ళు పీకే దించమన్నారు. బోర్డు దించేసిన ముందు మీరు బోర్డు దించేనా అలా వీటితో చెప్తాను. దించకపోతే వాళ్ళు కేసు బుక్ చేసి. ఎన్ని కుటుంబాలను బహిష్కరించారు? మా 6 కుటుంబాలకు. అయితే మొత్తం అందరికీ 22 మందికి ఫస్ట్ చేసిన తర్వాత ఏమో వాళ్ళు చేయగానే ఇంకా 15 మంది భయపడ్డారు. అంత ఆడవాళ్ళు లేడీస్ ఉన్నారు అంటే బయట పోయిన మొగలు భయపడి తెల్లారిపోయి మీ కాలు మొత్తామని అలా కలిసి మేము 6గురిని నిలేసాం. మేము 6గురం కూడా పోతే ఏం చేసారు, మీరు మనిషికి ఒక పెద్ద జమానత్ ఇయ్యారు. మీరు ఇస్తే మేము కలుపుకుంటామంటే మేము ఎందుకు ఇస్తాం, ఏం తప్పు చేసాం ఇవ్వాలంటే మేము ఇవ్వలేము. ఎన్ని ఏమంటారు? జమానత్ మంచిగా జమానత్ పైసలు ఏమైనా అడిగారు? అవి అన్నీ చేస్తారు. ఇక మళ్ళీ ఎందుకు తర్వాత జమానత్ అయితే చేస్తారు అన్నట్టు. మేము ఇయ్యము, మేము ఎందుకు ఇవ్వాలి, మేము ఇవ్వలేము. ఇవ్వకపోతే మా 6 కుటుంబాలకు స్పెషల్ బైకౌట్ పెట్టింది. మాకు మొత్తం ఊళ్ళో ఏ డాక్టర్లు లేవు, మెషిన్లు లేవు, మంగళూరు గడ్డం చేయరు, జిమ్ గుణల వారు షాపులు అమ్మారు, హోటల్లో ఛాయ్ ఒత్తలేరు, ఏది లేదు. వాటర్ కిరాణా షాపులకు పోతే కిరాణా సామాన్ ఇయ్యరు. ఏది లేవు. డాక్టర్ లేవు. వేరులకి పోయి డాక్టర్ తీసుకుంటాం. మిషన్లు అది అన్నీ అయిపోయినాక వస్తుంది, ఎండిపోయిన తర్వాత పనంగానంగా అత్తరా లేక ఎట్టుకోలేడు. మాకు లేని ప్రాబ్లం అని చెప్పి 7 నెలలు అవుతుంది. పోయినాం. మాట్లాడితే 10,000 రూపాయలు మన ఊళ్ళో ఎవరు మాట్లాడుతున్నారు మాతో, ఎవరు మాట్లాడుతారు మా వాళ్ళ భయంకు ఎవరు మాట్లాడరు మాతో. మొత్తం స్పెషల్ బైకట్టు మా ఊళ్ళో. నీళ్ళు గారు ఆర్ఎంపీ డాక్టర్ మా అమ్మకు బీమార్ అవుతుండే ఆర్ఎంపీ డాక్టర్ కూడా బంద్ చేసింది చెప్పి రావద్దని. అంత ఘోరమైన సిఐ దగ్గర పోయినాం, డిఎస్పీ తాడికి పోయినాం. కేసు అయిందని వాళ్ళు కలుపుతాం, చేస్తాం అని అంటున్నారు. కానీ 10 నెలలు కలెక్టర్ సార్కి వచ్చినాం. కలెక్టర్ సార్కి వస్తే కలెక్టర్ ఏంటంటే రాసి పంపిండు. ఆర్టీఓ వీళ్ళ దగ్గర అందరికీ ఫోన్ తీసుకొని కొన్ని పోయినాం. వాళ్ళ దగ్గర కూడా పోయినాం. వాళ్ళు అటు వెలుస్తూ వీటి వెళ్తూ మొత్తం ఇప్పుడు మళ్ళీ 4-5 నెలలు అవుతుంది. ఏం చేసినా పట్టించుకోలేదు సార్. అంత ఘోరంగా ఉంది మాకు. ఇప్పుడు ఏంటి లేని ప్రాబ్లం అయింది. మళ్ళీ ఎవరికైనా పోలంటే ఆటోలు బంద్. ఏదైనా బీమార్ అయినా ఆటోలు కూడా రారు. ఎమర్జెన్సీ ఎవరు రారు. వాళ్ళకు కూడా అర్థం చెప్పేసి అన్ని ప్రాబ్లం ఉన్నాయి. జమానా అయితే కలుపుకుంటామంటే మేము జమానా ఏం తప్పు చేసింది ఏం తప్పు తప్పు నిలిపించున్నాం. వచ్చి చూడండి కదండి వేసుకున్నాం. మేము ఏం లేవని కూడా చెప్పినాం. అందరూ వాళ్ళు ఇంతకుముందు 6 ఏళ్ళు అందరూ ఆల్రెడీ చూసే దాన్ని చేసి ఉంటారు నిర్ణయించి. ఇదంతా మాకు ఇంత ప్రాబ్లం ఉంది సార్.